అవరా పొట్టరాజా ఎడిపోతున్నావు? ఏం సంగతి? అవసరం అన్నాగా పిట్ట పిట్ట పిట్టలాడుతుందంటే పోతా అనుకున్నా గాని ఇప్పటికే అనుభవం కదా అన్న. ఒక్కళ్ళతోనే వశపడతలేదంటే ఇంకో పిట్ట దగ్గరకు పోతే నా ఈ చింతపండు అవుతుంది అనుకుంటున్నా. అన్నో అన్నో ఏం అనుభవిందిరా చెప్పలేవురా పొట్టరాజుగా? అయ్యో మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చిర్రు, కానీ రాజన్న శ్రీకాంత్ అన్న నా లైఫ్ గురించి బాగా ఆలోచించారు. కానీ నేను తెలియక తప్పు చేసిన. ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికోవద్దని అనుకుంటున్నాను. ఏం రాజన్న ఏం సంగతి? అంత మంచిదేనా? ఏవో పొట్టరాజు బాగా ముచ్చట పెడుతున్నావు. మొన్న రేక అటు ఇటు పోయి వచ్చింది కదా, ఆ లైఫ్ గురించి అర్థమైంది అన్నట్టు. అందుకే ఇప్పుడు మనని అంటుండు. ఏమంటుండంటే తిరతలేడు, మీరు చెప్పినప్పుడు వినపోతే నా లైఫ్ గిట్ల అయిందని అంటుండు. అంతకుమించి ఏమనలేడు. అమ్మో అన్నా శ్రీకాంత్ అన్న, నువ్వు కింగ్ కేక్ అని చెప్పుడుతో నచ్చినావు అన్నా. నువ్వు నూరేళ్ళు ఆయుష్ అన్నా. నువ్వు ఎక్కడున్నా నూరేళ్ళు బతుకుతావు అన్నా. ఏం బతికినా ఏం చేసినా నా లైఫ్ మంచిగా లేదురా రాజుగా. ఏం చెప్పాలరా? అవతాడన్న ఏమని చెప్పలేదన్నా, నేనేమన్నా కానీ ఏం చెప్పాలరా రాజుగా? కొమ్మరేలు పోతా అని మీ దగ్గరికి వచ్చి కలిసిపోయేటప్పుడు అంతా కలిసిన బస్ ఎక్కుతాను పోయినా. వాళ్ళన్న ఏమంటారు, పక్క పొంటి సీటు కాళ్ళు ఉంటే నాకు అబ్బట్టారు అని అంటారు. కానీ నా పక్క పొంటి పోరు ఇవ్వకుంది, నీ పక్క కాలుందా, నీ పక్క కాలుందా అని అంటుంది. ఇక నాకు తలకాయ పని చేస్తలేదు. అది పొట్టి ఉంది, నిగినిగిలా ఆడుతుంది. ఏం చేయాలో అర్థం కాక నన్ను కొరిస్తుంది. నేనేం చెప్పాలో అర్థం కాక చెవులో పుల్లలు పెట్టుకుని పాటలు విన్నా. ఇన్నోళ్ళు ఇక ఉంటాను. మళ్ళీ ఫోన్ వచ్చే వరకు మీది ఏ ఊరు, ఇది ఏం సంగతి అని అడగట్టి. నేను ఎక్కడికైనా ప్రశాంతంగా పోదాం అనుకుంటే ఈ ఆడళ్ళతో ఇదేందో నాకు కోసం అర్థం అవుతలేదు. అవతాడన్నా నీ దండం పెడతాన్నా. ఆడవాళ్ళు వచ్చి పక్క పండు ఊకుండా నువ్వు దూరం జరుగు. కానీ ఎందుకనంటే ఆడవాళ్ళు మన జీవితంతో ఆడుకుంటారు అన్న. నువ్వు ఏమన్నా అనుకో, ఆడుకోయినా తిట్టుకున్నా నడుస్తాయి అని ఇప్పటికే నేను అనుభవిస్తున్నా అన్న. ప్లీజ్ అన్న, ఏ అమ్మాయి అన్న వచ్చి నెంబర్ అడిగిన ఇయ్యకన్నా. అన్నా రాజన్న, నువ్వు చెప్పిన వాస్తవనే. పొట్టి రాజానికి అన్ని అనుభవమే. ఇప్పుడు అమ్మాయిల నెంబర్లు అద్దట, మరి ఎట్లనే వాళ్ళ నెంబర్ ఇద్దామే? ఆహా రాజన్న, నువ్వు ఒక్కడే కాలంలో నీ నెంబర్ ఇస్తా. అవరా శ్రీకాంత్, నేను మంచిగా నీకు నచ్చదారా? ఎప్పుడు చూడు ఎన్నో కాడ మంట పెట్టుకుంటూ వస్తున్నావు. అసలు ఏందిరా నీ బాధ? నా నెంబర్ ఇస్తాను వాడికి, అప్పుడు రాజాన్ని ఇచ్చేసి నాదే ఇస్తాడు నువ్వు. ఓకే అవ్వతాడన్న, పోయి నా నెంబర్ అన్నా సరిగా నెంబర్ ఇద్దాం అద్దిగా. అబ్బా ప్లీజ్ అన్న, నా నెంబర్ అద్ది, సరిగా నెంబర్ ఇద్దాం. మళ్ళా పోయిగా సరిగాడు ఎందుకురా? అది మన బ్యాచ్లో కలుతలేడు. ఆ నెంబర్ వద్దు వద్దు. మళ్ళీ ఏమన్నా అంటే పూజ ఐ లవ్ యూ, పూజ ఐ లవ్ యూ అంటాడు. అంతలా పూజ దగ్గరకు ఐ లవ్ యూ చెప్తే నా ఇజ్జత్ ఎక్కుతుంది. అన్న పూజలే చెప్పలేవే, గిట్లెందుకు చెప్తున్నాయి శ్రీకాంత్ అన్న, రాజన్న? సరే కానీ అని పూజ గురించి నీకెందుకు? కానీ మొన్నరాక నువ్వు ఫోన్ చేస్తే అట్లా అసలు ఏం తెలిసి చెప్పలేవురా? సింపుల్గా చెప్పాలంటే టచ్ ఫోన్కు దూరం ఉందా అనుకుంటున్నా అన్న. ఎందుకనంటే ఆ టచ్ ఫోన్ వాటికి నేను ఒక పొల్లెంబడి పోయి నా జీవితం మొత్తం ఖరాబ్ చేసుకున్నా. మీరిద్దరు చెప్పినప్పుడు విన్నాగానే నా లైఫ్ చేంజ్ అవ్వను. ఇప్పుడు అమ్మాయితో నా లైఫ్ అంతా ఇట్లా అవుతుంది. ఏం చేద్దాం అన్నా? చెప్పన్నా, నువ్వేదన్నా ఉంటే లైఫ్ ఉంటే చెప్పన్నా, నేను చేంజ్ అయిపోతాన్నా. ఏం చేంజ్ అవుతారో అప్పుడు ఆయన తేలు గట్ల వంగన పిట్టలు ఆడుతుంది అనుకుంటే వెనుక బండి వేసుకుని పోతాయి. నీ గాక బండి ఉన్నట్టు కొడకలేనట్టు. మళ్ళీ ఇక్కడ పోయి కొడితే అమరిక లాగుతుంది. అన్న అవతాడు, ఈ బండి ఎక్కడ చూడలేదా నేను? అన్నా మీరు ఇద్దరు కలిసి నాకు ఎత్తురేనే సెటర్లు, పద్ధతి కాదన్నా మీరు. నేను ఈ పాటికి బాధలు ఉన్నా అని చెప్తలేరు, మీరు నాకు సెటర్లు ఎత్తురు. ఎందుకన్నా ఇట్లా చేయకూరన్నా? మీకు ఏనాడు ఒకడో పిల్ల అవుతాయి కదా, అప్పుడు కూడా నేను కూడా నవ్వుకోనా అన్న? అమ్మో ఇదేం కథకు వచ్చిందిరా? అటు పోయి ఇటు పోయి మమ్మల్ని అంటున్నాను. ఎవరా రాజుగా? ఎవరా పుట్టరాజుగా? అటు పోయి ఇటు పోయి నన్ను రాజన్నను కలుపుతున్నావు ఏందిరా? నువ్వు పెళ్ళి చేసుకునేది నువ్వు, మధ్యలో మమ్మల్ని ఎందుకు నువ్వు చెప్తున్నావురా? చెయ్యకురా ప్లీజ్ రా. నీదేమన్నా ఉంటే నువ్వు చూసుకో, కానీ మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు.
మాకంటే వాళ్ళు చెప్పాలి కానీ నీకైతే చెప్తున్నాం కదా, ఎందుకు ఇట్లా చెప్తున్నావు? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయి, గంట చిమ్మలు కొట్టండి.